అమ్మాయి ఎప్పుడు కూడా మనం ఎంత చిరాకు ఎంత అది చేసినా కూడా తను ఇబ్బంది పడుతున్నా సరే అని నా కొడుకులు నా బిడ్డలు ఇటు కాకూడదు, మంచిగా ఉండాలి, మంచిగా చేసుకోవాలి వాళ్ళు. నేను ఇబ్బంది పడినా సరే మీరు ఇబ్బంది పడద్దు, మంచి మార్గంలో వెళ్ళాలి, మంచిగా ఆలోచించుకోని అని చెప్పగానే చెప్తుంది. నీకు అర్థం కావట్లేదు మీకు అది. మొత్తం మీదకి మనం ఓకే స్ట్రేట్ రోడ్లో మనం ఎక్కేసాం. మొత్తం మీద స్టోరీలోకి వచ్చేస్తాను నేను. స్టోరీ ఏంటంటే ఇద్దరు ఫ్రెండ్స్ స్టోరీ. ఒకని పేరు మహేష్, ఇంకని పేరు సురేష్. మహేష్ అనే వ్యక్తి ఒక దిగులుగా ఒకడు కూర్చుంటాడు. సురేష్ తనను వెతుక్కుంటూ మహేష్ని వెతుక్కుంటూ అరే మహేష్ అనుకుంటా సురేష్ వస్తాడు. మహేష్ దూరంగా ఒకడు కూర్చొని దిగులుగా పడుతాడు. దిగుబడి సురేష్ గారు వచ్చేసి అరే మహేష్ ఏంద్రని అప్పంచి కూర్చున్నా, ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావురా, దిగులుగా ఉన్నమైంది, ఏమైందిరా ఏం కదా అని అంటాడు మహేష్ని. మహేష్ ఉండి ఏమైంది ఏం లేదురా అంటే అరే చెప్పురా మనం ఎందుకు ఇట్లున్నావు, నాకు నువ్వు ఎట్లున్నావు నాకు తెలియదు అని సురేష్ అంటాడు. ఏం లేదురా చిన్న గొడవ, ఎప్పుడు కూడా నేను ఏం చేసినా కూడా మా అమ్మ ఇదద్దు అదద్దు ఇట్లనే చేయి ఇట్లనే బాగుంటుంది అది ఏనా అంటుంది. అంటే నాకు నువ్వు చెప్పేది ఏం అర్థమవుతుంది అంటే అన్నీ ఒకటి చేద్దాం అనుకుంటున్నా, అది నాకు సెట్ అవుతలేదని అంతే నేను ఆలోచించి చేస్తున్నా కానీ సెట్ అవుతుందని అనుకుంటున్నా. మా అమ్మ చెప్తే వద్దు అది ఇదని అన్నది, నాకేం అర్థమవుతలేదు. నేను ఎప్పుడు చేసినా కూడా మా అమ్మ వద్దు అది అంటది. నేను ఎప్పుడు కూడా నా సొంతంగా చేద్దామంటే మా అమ్మ అట్లా కాదు ఇట్లా ఆలోచించి చెయ్యి అది అని చిరాకుగా చెప్తుంది. నాకు అది నచ్చలేదురా అదేని అంటాడు. అరే నీకు మీ అమ్మ గురించి కాదు కానీ నాకు ఒక చిన్న స్టోరీ చెప్తాను నేను, నువ్వు ఒక్కసారి నీకు అర్థమవుతుంది అని అంటాడు. సరే ఏంటి చెప్పరా నువ్వు ఏదో ఒకటి ఏం చెప్పరా నువ్వు ఏంది అంటాడు. అరే ఏం లేదు ఒక స్టోరీ. ఒకరోజు మన సన్ను మన సూర్యుడు ఒక చెట్టుతోని ఇలా అంటాడు, ఎప్పుడు కూడా నేను అంత బగబగమనుకుంటూ ఎండ మీ మీద కొడుతున్నా కదా, ఎందుకు నువ్వు నిలబడ ఇట్లా స్ట్రేట్గా ఎప్పుడు నిలబడి కదలకుండా ఎందుకుంటావు? మరి నీకు అట్లా నిలబడినప్పుడు నీకు ఎండ జరుగుతుంది కదా, మన సైడ్ కన్నా లెఫ్ట్ కన్నా రైట్ కన్నా మరి కింది కన్నా వంగితే నీకు బెటర్గా అంటే పడకుండా ఉంటావు కదా అంటే అప్పుడు ఆ చెట్టు అంటదంట, సరే నువ్వు నా మీద కొడుతున్నావు కదా ఎండ కదా, సరే నా మీద నువ్వు కొడుతున్నావు కానీ నాకు ఎండ జరుగుతుంది, నేను ఒక సైడ్ వండుకుంటే నా కింద ఎంతోమంది జీవరాశులు, ఎంతోమంది జీవులు, ఎంతోమంది మనుషులు నన్ను ఆసరా చేసుకొని నా కింద ఉంటారు. అప్పుడు నేను ఆ స్వార్థం చూసుకుంటే వాళ్ళు నన్ను నమ్ముకొని వచ్చి కాబట్టి వాళ్ళు ఆగమవుతారు కదా అని సూర్యుడితో చెప్తుంది. సూర్యుడు ఆ మాటిని మరి నీకు ఇబ్బంది అవుతుంది కదా, మరి వాళ్ళు అటైనా ఇటైనా బొమ్మచ్చు చెప్పచ్చు కదా, మంచి తీరచ్చు కదా కింద అనుకోని అంటే లేదు ఇప్పుడు వాళ్ళు నన్ను ఆచరించి వచ్చారు కాబట్టి నేను వాళ్ళకి మంచి చేయాలి, చెడు చేయొద్దు, చెడు పోని అడుగుని నేను చెప్పలేను కదా. నేను వాళ్ళందరికీ నేను ఒక తల్లి లాంటి అనుకొని నన్ను భావించుకొని నా దగ్గరకు వచ్చి నా దగ్గర నా కింద ఉంటారు. నేను వాళ్ళు తప్పుతో వాళ్ళ అడుగు ఇటుకొని ఎట్లా చెప్పలేను కదా అని అంటుంది. అనగానే సూర్యుడి నువ్వు అందుకే నువ్వు అమ్మలాగా భావిస్తారు ప్రతి చెట్టునని అని సూర్యుడు చెప్తారు చెట్టుకి. అనగానే అప్పుడు తను మన సురేష్ మహేష్ని ఇట్లా అంటాడు అరే ఇప్పుడు దీన్ని బట్టి నీకేం అర్థమైందంటే ఏముంది, అక్కడ చెట్టు తన స్వార్థం చూసుకోకుండా అందరి గురించి ఆలోచించింది, అందరు మంచి కోసం ఉండాలని తను ఇబ్బంది పడుకుంటూ సూర్యునితో వాగ్దానం పెట్టుకున్నది అని అంటారు. అంటే దీన్ని బట్టి నీకు అర్థమైన కృష్ణ, అమ్మాయి ఎప్పుడు కూడా మనం ఎంత చిరాకు ఎంత అది చేసినా కూడా తను ఇబ్బంది పడుతున్నా సరే అని నా కొడుకులు నా బిడ్డలు ఇటు కాకూడదు, మంచిగా ఉండాలి, మంచిగా చేసుకోవాలి వాళ్ళు. నేను ఇబ్బంది పడినా సరే మీరు ఇబ్బంది పడద్దు, మంచి మార్గంలో వెళ్ళాలి, మంచిగా ఆలోచించుకొని అని చెప్పగానే చెప్తుంది. నీకు అర్థం కావట్లేదు మీకు అది అని అంటాడు. అనగానే నిజమేరా కానీ నా మాట కూడా అర్థం చేసుకోవాలంటే అరే అర్థం చేసుకుంది కదరా ఆమె, ఎంత అర్థం అన్నీ తెలిసి ఉంటేనే కదా మనం ఏ స్టేజ్కి ఇక్కడికి ఉండగలుగుతున్నాము, అదొకటి అర్థం చేసుకో. ఎంత నీ ఆలోచన కూడా మన అమ్మ నాన్న ఆలోచన లేనిది మనం ఎప్పుడు కూడా ఇక్కడికి రాలేము, దాన్ని బట్టి నువ్వు ఆలోచించుకో. వాళ్ళు చిరాకు పడతారు, చిరాకు తింటారు. నువ్వు వాళ్ళు చెప్పింది తిన్నప్పుడు వాళ్ళు చెప్పింది తినాలిరా, మనం కూడా మనం తెలిసి మనం చేయాలి, వాళ్ళు చెప్పింది చేయాలి. మనకు వచ్చిన ఆలోచనని వాళ్ళతో నువ్వు డిస్కషన్ చేసినప్పుడు వాళ్ళకు తోచిన ఆలోచన వాళ్ళు చెప్తారు, అది ఇటు పోతుంది ఏం కథ ఏం చేస్తుంది చెప్తారు కదా. నువ్వు దాన్ని బట్టి నువ్వు ఆలోచించుకొని చేయాలి కదా. నువ్వు ఇదే కరెక్ట్ చెప్తా అంటే ఇప్పుడు కూడా అర్థం చేసుకోవద్దు దాన్ని. నీ చెప్పుకుంటూ మరి వాళ్ళు ఎట్లా చేద్దామని వాళ్ళని అడుగు, అది సెట్ అవుతుంది.
అట్లా దాన్ని బట్టి నువ్వు మెదలాలి.